గురువుగారు నమస్కారం. నమస్కారం మా దాక్షాయిని. గురుగారు ఇప్పుడు శ్రీకృష్ణ జన్మాష్టమి అయితే వస్తుంది కదా! దాని యొక్క విశిష్టత మీ మాటల్లో చెప్తారా? శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే హిందువులందరికీ కూడా హ్మ్. చాలా ఇష్టమైనటువంటి పండుగ. అవును. అందులో బా బాల్యం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క హ్మ్. లీలలు తెలుసు కాబట్టి, హ్మ్. ఈ మనము జన్మాష్టమిని ఎలా చేస్తామంటే, శ్రీకృష్ణుడి యొక్క పాదాలు మన ఇంట్లోకి ముగ్గులు వేస్తారు అవును. బయట నుంచి. మామూలుగా రంగురంగులు ఇంకా హరవెల్లలు, హ్మ్. హోలీ పండగలాగా అన్నీ గొబ్బిళ్ళలు అవన్నీ పెడతారు. హ్మ్. ఆ తర్వాత ఆ రోజు ఉదయమే తెల్లవారుజామున నిద్రలేచి హ్మ్. సూర్యుడికి అంటే ముందు మనం తలంటు స్నానాలు చేసి, హ్మ్. అలాగే కొత్త నూతన వస్త్రాలు లేదా మామూలు శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి, ముందే పూజా మందిరం అంతా కూడా మనం రెడీ చేసుకుంటాం కాబట్టి, హ్మ్. ఈ యొక్క పీట పైన హ్మ్. మనము ఒక వస్త్రాన్ని, హ్మ్. తెల్లని వస్త్రాన్ని, నూతన వస్త్రాన్ని వేసి, హ్మ్. దానిపైన బియ్యం వేసి హ్మ్. కలశం పెడతాం. హ్మ్. శ్రీకృష్ణ జన్మాష్టమికి శ్రీకృష్ణుడిని ఒంటరిగా మనం పూజ చేయం. రాధాకృష్ణులిద్దరిని కలిపి చేస్తాం. హుహు. 2 కలశాలు పెట్టి, ఒక కలశంలో రాధమ్మ తల్లిని, ఒక కలశంలో శ్రీకృష్ణ పరమాత్మని హ్మ్. మనం పెట్టుకోవాలి. హ్మ్. పెట్టుకొని ఆ కలశానికి మామూలుగా దారం చుట్టేస్తాము. హ్మ్. పసుపు కొమ్ములు కడతాము రెండిట్లకి 2. హ్మ్. ఆ తర్వాత మామిడాకులు అవన్నీ అందులో కలశంలో పెట్టి, ఆ కలశంలో కొద్దిగా నీళ్లు సగం వరకు పోసి, హ్మ్. అందులో పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, దానిపైన మనం కొబ్బరికాయ, హ్మ్. ఎండు కొబ్బరికాయ కానీ, మామూలు పీచుతో ఉన్న కొబ్బరికాయ కానీ, లేదా మామూలు కొబ్బరికాయని కలశం కింద పెడతాం. హ్మ్. ఆ తర్వాత రాధాకృష్ణులు ఉన్నటువంటి పటాన్ని మనం పెట్టాలి. హుహు. చాలామంది తెలియక శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కృష్ణుడికి ఒక్కళ్ళకి చేస్తారు. హ్మ్. అలా చేయకూడదు. ఎందువల్లంటే నేను జన్మాష్టమి, కృష్ణాష్టమి రోజున నేను కూడా పుట్టా కాబట్టి నాకు ఆ ప్రొసీజర్ తెలుసు. ఓకే. అస్ ప్రత్యేకమైన రోజు. అస్తమానం నేను బర్సానా వెళ్తాను. రాధమ్మ హ్మ్. తల్లి పుట్టిన ఊరు. హుహు. అలాగే గోకులాష్టమి రోజున గోకులము, మధుర హ్మ్. మనకి అక్కడ జన్మాష్టమి అక్కడ చేస్తాం మనం. హ్మ్. అలాగే గిరిధారి, హ్మ్. గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. హ్మ్. అందువలన మనము ఆ యొక్క ప్లేసెస్ అన్నీ కూడా మనం విజువలైజ్ చేసుకోవాలి. హ్మ్. శ్రీకృష్ణ పండగ అంటే ఏదో పండగలాగా చేసేయడం కాకుండా, హ్మ్. మనము శ్రీకృష్ణుడు చిన్నప్పుడు బాల్యం నుంచి కూడా హ్మ్. ఆయన ఏమేమి లీలలు చేశాడో హ్మ్. అవన్నీ మనకి పిక్చరైజేషన్ కనబడాలి. నిన్ను నేను హ్మ్. ఎలా చూస్తున్నానో అలా కృష్ణుడిని అది ప్రాక్టీస్ చేయాలి మనం. హ్మ్. సో, శ్రీకృష్ణుడు తత్వాన్ని చూడాలి. హ్మ్. అంటే వైస్ కింగ్‌గా శ్రీకృష్ణుడికి మంచి పేరనమాట. హ్మ్. అలాగే రణచోర్ అంటాం. హ్మ్. 4 ద్వారకలుంటాయి. హ్మ్. ద్వారకాధీష్ అంటే మనకి గుజరాత్‌లో ఉన్నటువంటి ద్వారక. హ్మ్. అక్కడ కింగ్‌గా పరిపాలించాడాయన. హ్మ్. బృందావనంలో ద మ్ లవ్‌కి మీటింగ్ ప్లేస్ ఆఫ్ రాధా అండ్ కృష్ణ. హ్మ్. ఆయనేమో బ్ర మధురాలో పుట్టి, గోకులంలో పెరిగి, అక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో బర్సానాలో ఆమె పుడితే, హ్మ్. అక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఇద్దరికి మిడిల్ ప్లేస్‌లో డైలీ కలుసుకునేవారు. హ్మ్. అలాగా బృందావనంలో నిధివన్ అని ఉంటుంది. ఇప్పటికి కూడా రాధాకృష్ణులిద్దరూ కూడా ఆ వనంలో చక్కగా వాళ్ళు హ్మ్. మిగతా గోపికలతో కలిసి హ్మ్. రాసలీలలు చేస్తారు. అంటే డివైన్ డాన్స్. హుహు. సో, ఎందువలన వీళ్ళంతా గోపికలు అంత అదృష్టం ఎలా అంటే, హ్మ్. వాళ్ళందరూ తపస్సులు తెగ చేశారు హ్మ్. గతంలో. హ్మ్. త్రేతాయుగంలో ఋషులనమాట. హ్మ్. అందుకని శ్రీకృష్ణుడు ఈ జన్మలో వాళ్ళకి గోపికలుగా వరం. తనతో తిరిగేలా అవకాశం ఇచ్చాడు. హ్మ్. అలాగే ఒక మా ఒక దేవుడు పుట్టేటప్పుడు ఒక ఎమ్మెల్యే మన దగ్గరికొస్తే హ్మ్. బిల్డప్ కోసం 10 మందిని తెచ్చుకుంటాడు జనాల్ని హ్మ్. డబ్బులిచ్చి. హ్మ్. కానీ అలాగే భగవంతుడు తానొచ్చినప్పుడు చాలా నిరాడంబరంగా వస్తాడు. హ్మ్. అక్కడున్నటువంటి దేవతా పరివారాన్ని అంతటిని కూడా తనతో పాటు పుట్టిస్తాడు. ఇప్పుడు హ్మ్. మనకి రాముడు పుట్టాడు. హ్మ్. వానరులు అనుకుంటాడు చుట్టూ. వాళ్ళంతా దేవతలే వానరులుగా పుట్టారు. హ్మ్. రావణుడికి ఆ విషయం తెలీదు. హ్మ్. అలాగే శ్రీకృష్ణుడితో ఉన్నటువంటి మిగతా దేవతలంతా గోపికలుగా, ఆ శ్రీకృష్ణుడితో ఆడుకున్న చిన్న చిన్న పిల్లలుగా హ్మ్. వాళ్ళంతా పుడతారు. అయితే శ్రీకృష్ణ తత్వం ఎవ్వరికీ అర్థం కాదు. హ్మ్. ఎందువలన అంటే మాయ ఆయన. హ్మ్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం హ్మ్. దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణుడు జగద్గురువు అనమాట. హ్మ్. అందరూ కూడా బ్రహ్మదేవుడు కూడా మాయలో పడిపోతాడు. శ్రీకృష్ణుడు నిజంగానే చిన్నపిల్లాడిలా ఉన్నాడు. నిజంగా ఇతను విష్ణుమూర్తి అవతారమేనా? ఇతను హ్మ్. కాదు అని చెప్పి ఆయనేం చేస్తాడు, శ్రీకృష్ణుడితో ఆడుకుంటున్నటువంటి హ్మ్. ఆ 10 మంది పిల్లల్ని ఆయన రెప్పపాటు అంటే హ్మ్. బ్రహ్మదేవుడు ఇలా కన్ను ఇలా మూసి ఇలా తెరిచే లోపల హ్మ్. వాళ్ళని కృష్ణుడి దగ్గర నుంచి మాయం చేసేస్తాడు. హ్మ్. మాయం చేసి బ్రహ్మలోకంలో పెట్టుకుంటాడు. ఏం చేస్తాడో చూద్దాం ఈ పిల్లాడు అని. హ్మ్. ఇతను ఏం చేస్తాడు కృష్ణుడు తానే మిగతా బాలుల్లాగా
ఆ రూపాల్లోకి వచ్చేసి వాళ్ళందరూ వీళ్ళకి సాయంత్రం ఆవులు కాసుకోవడానికి వస్తారు కదా వీళ్ళు, స్కూల్ అనమాట వాళ్ళకి. అదే. సో మార్నింగ్ వెళ్తారు, ఈవినింగ్ మనం స్కూల్కి వెళ్ళినట్టు ఆయన కూడా ఆడుకునేవారు వాళ్ళు. ఆ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లులు అడుగుతారు కదా కృష్ణుడిని ఏమైపోయారని. సో ఆ ఛాన్స్ ఇవ్వకుండా కృష్ణుడే తానే చిన్నపిల్లల్లాగా వెళ్ళి వాళ్ళ తల్లులు అందరూ కూడా ప్రొద్దునుంచి సాయంత్రం దాకా చాలా కష్టపడిపోయావు నాయన, స్కూల్లో మనం పడుకొని వచ్చినా ఎంత కష్టపడిపోయామని స్నాక్స్లు అలా పెడతారు తల్లులు, అలా పెడుతుంటే ఆ రోజు ఆ తల్లులందరూ కూడా వాళ్ళని హత్తుకుంటుంటే ఒక దివ్యానుభూతిని పొందుతారు ఆ తల్లులు. అంటే రోజు ఆర్డినరీగా వాళ్ళ పిల్లల్ని హత్తుకునేవారు. ఏంటి ఈరోజు ఏదో దివ్యానుభూతి వస్తుంది, వాళ్ళకి ఏదో తెలియనటువంటి ఆనందం. యశోద ఎలాగైతే అంత ఆనందాన్ని పొందిందో అంత ఆనందాన్ని ఈ తల్లులందరూ పొందుతారు. అదృష్టవంతులు. ఆ తర్వాత ఈ లోపల బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు, ఇలా క్షణం మూసి భూలోకం వచ్చి చూస్తాడు, ఏం చేస్తున్నాడు కృష్ణుడు అని. ఇక్కడంతా పిల్లలు ఉన్నారేంటి, నేను మాయం చేసేస్తే ఇక్కడ ఉన్నారేంటి అని కన్ఫ్యూజ్ అవుతాడు ఆయన. మళ్ళీ పైకి వెళ్తే మళ్ళీ ఆ పైన పిల్లలు ఉంటారు. సో బ్రహ్మదేవుణ్ణే మాయలో పడేస్తాడు. అందువలన అంత ఈజీ కాదు కృష్ణ సత్మార్థం అవ్వడం. అందరు కృష్ణుడు పుట్టాడు, కృష్ణుడు చనిపోయాడు, 5 రోజులు ఆయన శవం కుళ్ళిపోయింది, అర్జునుడు వచ్చాడు, మనకు అంత్యక్రియలు చేశాడు, ఇట్లాంటి నాన్ సెన్స్ అంతా చెప్తారు. అందులో మహాభారతంలో లేకపోతే భాగవతంలో చెప్పబడినటువంటి యథాతథంగా డీకోడ్ చేసుకొని అర్థం చేసుకోవాలి. అక్కడ మనకి సోమనాథ క్షేత్రంలో శ్రీకృష్ణుడు అవతారం చాలించేటప్పుడు ఆయన ఏమని అక్కడ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ పెడుతుంది, బోర్డు ఉంటుంది. లార్డ్ కృష్ణ హ్యాడ్ సెంట్ హిజ్ ఎనర్జీ ఇంటూ వసుంధర, ఇంటూ ద అర్త్లోకి తన ఎనర్జీని పంపించేసి అండ్ హీ హ్యాడ్ డిసెండెడ్ టు హిజ్ అండ్ హీ హాజ్ అసెండెడ్, హీ వెంట్ అవే టు హిజ్ అబోర్డ్, తన ఇంటికి వెళ్ళిపోయాడు. అందువల్ల రాధాకృష్ణులు ఉన్నటువంటి ప్లేస్ని మనం ఏమంటామంటే రాముడు ఉన్నదాన్నేమో సాకేతం అంటాము, ఇది గోలోకము అంటాము. సో అక్కడంతా నీళ్లు పైనుంచి మనకి ఇక్కడ క్రింద భూలోకంలో ప్రవహిస్తే రాధమ్మ తల్లి ఊర్లో వాళ్ళ ఇంటి దగ్గర క్రింద నుంచి పైకి వస్తుంది. అండ్ రాధమ్మ ఆ లోకానికి వేసినటువంటి తాళము ఎలా ఉంటుందంటే, దాన్ని ఎవరు కూడా అలా కీ ఉంటుంది కదా, ఇల్లు తాళం వేస్తే రాధే రాధే అనాలి, అప్పుడే ఆ లోకం కనబడుతుంది. ఆ తాళం ఈవెన్ లార్డ్ కృష్ణ ఆమె భర్త అయినా సరే ఆ ఇంట్లోకి వెళ్ళాలి, ఆ లోకంలోకి వెళ్ళాలంటే రాధే రాధే అనాల. అందువలన రాధానామ జపం లేని కృష్ణుడు లేడు. ఆ వర్డ్ అండ్ ఇట్స్ మీనింగ్, మనం మాట్లాడినప్పుడు ఒక మాటకి అర్థం ఉంటుంది కదా, ఆ వర్డ్ అండ్ ఇట్స్ మీనింగ్. ఫైర్ అండ్ ఇట్స్ కంబస్టబుల్ పవర్, అంటే అగ్ని దాని దాహశక్తిని ఎలాగైతే విడదీయలేమో అలా రాధాకృష్ణులు విడదీయలేము. కాబట్టి కృష్ణ జన్మాష్టమి రోజున చక్కగా అటుకుల్ని నైవేద్యం పెడతాం. శ్రీకృష్ణుడి యొక్క స్నేహితుడైనటువంటి సుధాముడు గుర్తు తెచ్చుకోవడానికి. అలాగే మక్కన్ చోర్ అయిన, ఆ మక్కన్ చోర్ అంటే వెన్నను దొంగిలిస్తాడు అందరిళ్లలో. ఆ వెన్న అంటే ఏంటి, మామూలుగా మనకు అర్థం కాంది, వెన్న దొబ్బేస్తున్నాడు. వాళ్ళ మమ్మీ దగ్గరే ఉంది, యశోద దగ్గరే బోల్డ్ అంత వెన్న ఉంది. ఎందువల్లంటే వాళ్ళ కర్మలు తీయిస్తున్నాడు అనమాట. అది తీసేసుకొని వాళ్ళ కర్మల్ని గోపికలందరి దగ్గర నుంచి తీసి వాళ్ళని ఉద్ధరించి మోక్షానికి పంపిస్తున్నాడు ఆయన. అది గురుగారు చిన్న సందేహము. ఇందాక మీరు రాధాకృష్ణుల పటం పెట్టుకొని పూజ చేసుకోవాలి అని చెప్పేసి ఇలా అన్నారు కదా. కొంతమంది ఎలా అంటారంటే ఇంట్లో రాధాకృష్ణుల ఫోటో ఉంటే వాళ్ళు కలిసి ఉండరు, గొడవలు అయిపోతాయి భార్యాభర్తల మధ్య, ఇలాంటి ఒక నమ్మకం కొన్ని చోట్ల అయితే ఉంది. అది నమ్మవలసిన విషయం కాదు అని అంటారు. వాళ్ళ పండితులు కాదు కదమ్మా, వాళ్ళంతా మామూలు జనము. సో భాగవతం చదవాలి, మహాభారతం చదవాలి. భాగవతం మహాభారతాలు చదివేసినంత మాత్రాన కృష్ణ తత్వం అర్థం కాదు. మనం శ్రీకృష్ణుడు రాధమ్మ తల్లికి సరెండర్ అవ్వాలి, అల్టిమేట్ సరెండర్ అవ్వాలి, టోటల్ సరెండర్ అవ్వాలి, అన్కండిషనల్ సరెండర్ అవ్వాలి. ఇప్పుడు నేను కృష్ణాష్టమి రోజున పుట్టాం, మా గురువు గారు సుందర చైతన్య స్వాముల వారి దగ్గర ఇంతప్పటి నుంచి మేము రాధాకృష్ణుల గురించి వెళ్ళాం. ప్రేమానంద్ మహారాజ్ అక్కడ బృందావనంలో ఉన్నారు, వీళ్ళంతా రాధాతత్వం చెప్తారు. అందువలన పండితులు ఎవరు కూడా, రాధమ్మ లేకపోతే ఆ ఇల్లు దరిద్రం అవుతుంది. రాధమ్మ అంటే మహాలక్ష్మి అవతారం, మహాలక్ష్మే. కాబట్టి అది తెలియక అట్లా రాధా కృష్ణుల పెళ్లి కాలేదు వాళ్ళిద్దరికి. రాధే కృష్ణుడు, కృష్ణుడి యొక్క ఊపిరే రాధ, రాధ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే కృష్ణుడు. బాడీ అండ్ ఇట్స్, మనకు ఇప్పుడు మన బాడీ ఉందా, ఆ లోపల సోల్ ఉంది కదా, ఆ సోలే కృష్ణుడి యొక్క సోలే రాధ, రాధ యొక్క సోలే కృష్ణుడు. 2 bodies with 1 soul. అందువలన కంపల్సరీ వాళ్ళు రాధాకృష్ణులను పెట్టుకోవాలి. అలాంటి అదంతా మూఢనమ్మకం. చక్కగా రాధాకృష్ణులను పెట్టుకుంటే అన్యోన్యం కొట్టుకు చేస్తున్నటువంటి భర్తలు భార్యలు కూడా కలిసిపోతారు. అండ్ ప్రేమతత్వం, ద గాడెస్ ఆఫ్ లవ్ అనమాట. ఆమె ప్రేమకు రూపం ఉండదు కదా, ఆ రూపం లేని ప్రేమను ఇలా ఒక కుప్ప కింద పోస్తే వచ్చేది రాధ, వచ్చేది కృష్ణుడు.
సో ఈ విధంగా మనం జన్మాష్టమి రోజున ఉట్టి కడతాము, ఉమ్, ఉట్టి కొట్టి ఆడతాము, పిల్లలంతా కూడా తర్వాత పూజ చేస్తాము. ఉమ్, అండ్ ప్రసాదాలు ఇవన్నీ మనం చేసుకొని ఈ యొక్క భాద్రపద మాసం బహుళపక్షం అష్టమి రోజున స్మార్తులంతా అంటే మామూలు బ్రాహ్మణులంతా స్మార్త కృష్ణాష్టమి అంటాం. ఉమ్, అండ్ వైష్ణవులు ఏం చేస్తారంటే నక్షత్రాన్ని మెయిన్గా తీస్తారు, ఉమ్, బ్రాహ్మలు తిథిని ప్రధానంగా తీస్తారు. అందుకని ఉమ్, రోహిణి నక్షత్రం వచ్చేదాకా ఈ ఉమ్, కృష్ణాష్టమి అనేటటువంటిది చేరు. భాద్రపద శుక్ల అష్టమి ఉన్నా సరే, ఉమ్, నవం వచ్చినా పర్లేదు, రోహిణి నక్షత్రం రావాలన్నమాట, అప్పుడే కృష్ణాష్టమిగా వైష్ణవులు చేస్తారు. కాబట్టి 2 రోజులు అనమాట, ఎప్పుడో ఒకసారి కోయిన్సైడ్ అవుతాయి 2. ఉమ్. సో ఈ విధంగా మనం జన్మాష్టమిని చేసుకోవాలమ్మా. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.